హే గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ప్రిసాయి డైరీస్. నా పేరు సత్య సాయిరామ్. సో మాది వచ్చేసి వైజాగ్. నేనైతే ప్రెజెంట్ మా వైఫ్తో కలిపి నేను యూకేలో ఉంటున్నా. సో మా వైఫ్ నేమ్ వచ్చేసి ప్రియాంక. సో తన నేమ్లో ప్రి అండ్ నా పేరులో సత్య సాయిరాంలో సాయి, ఈ రెండు కలిపి కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పి నేనైతే ప్రిసాయి డైరీస్ అని చెప్పి నేనైతే కొత్త ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. నాకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ఛానల్ అయితే ఉండేది, దాని పేరు యూకే డైరీస్ అనమాట. ఈ యూకే డైరీస్ వచ్చేసి నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ ఛానల్ అయితే యూట్యూబ్ టెర్మినేట్ చేసింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 4250 సబ్స్క్రైబర్స్ వరకు ఉండేవారు. సో అది ఎందుకు టెర్మినేట్ అయింది ఏంటి, ఈ ఛానల్లో నేను ఇంతవరకు ఏం చేసేవాడిని, ఆ ఛానల్లో ఇందులో ఏం చేయబోతున్నా ఏంటని చెప్పి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఎవరు చూసినా కానీ ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే కాబట్టి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఇక వీడియోలోకి వెళ్తే సో నాది ఏంటంటే ప్రీవియస్ ఛానల్ ఏదైతే ఉండేదో ఆ ఛానల్లో నేను యూకే రిలేటెడ్ కంటెంట్ కానీ లేకపోతే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఎక్స్ప్లోర్ చేసినా లేకపోతే ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ ఇట్లాంటివి చాలా డిఫరెంట్ మిక్స్డ్ కంటెంట్ అయితే నేను ఆ ఛానల్లో ఇచ్చేవాడిని. అయితే కొన్ని డేస్ బ్యాక్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సో బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇద్దామని చెప్పి బిగ్ బాస్ రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ టైంలో సో అనుకోకుండా తెలుసో తెలియకో నేనైతే కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అనమాట. సో అవేంటంటే బిగ్ బాస్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో క్లిప్స్ కూడా డైరెక్ట్గా నేను కొన్ని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దాంతో నా ఛానల్ అయితే సో స్ట్రైక్స్ పడి ఛానల్ అయితే క్లోజ్ అయిపోయింది. నేను ఎంతగానో కష్టపడి బిల్డ్ చేసుకున్న ఛానల్ అనమాట. సో 4250 సబ్స్క్రైబర్స్ అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. బట్ స్టిల్ సో మన ఛానల్ అయితే అట్లయిపోయింది. నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది, ఇంకా యాడ్సెన్స్ ఇవన్నీ అన్నీ వచ్చేసినాయి అనమాట. సో నాకు ఆల్రెడీ ఒక ఫస్ట్ $100 అయితే మనం అక్యుములేట్ అవుతూ ఉంటాయి కదా. సో అక్యుములేట్ అయ్యే టైంలో నాకైతే ఒక $70 వరకు అక్యుములేట్ అయ్యింది. సో ఇంకో $30 వస్తే నా ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేది. సో ఇవన్నీ పోయినాయి అనమాట. నేనైతే ఒక 1 or 2 డేస్ అయితే నేను కొంచెం చాలా డిప్రెస్ అయ్యాను అనమాట. సో ఎంతలా కష్టపడి సంపాదించుకున్న ఛానల్ ఎంత ఈజీగా ఎట్లా పోగొట్టేసుకున్నా అని చెప్పి బట్ ఇంకా అయింది ఏదో అయిపోయింది. సో మిస్టేక్స్ నుండి నేను చాలా నేర్చుకున్నాను అనమాట దాని నుండి. సో అందుకే మళ్ళీ మనం కంబ్యాక్ ఇద్దామని చెప్పి నేను మళ్ళీ ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఈ ఛానల్లో కంపల్సరీగా ప్లీజ్ దయచేసి ఎవరు చూసినా కానీ ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. యూట్యూబ్ అన్నదే నార్మల్గా నేనైతే పర్సనల్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నా మెమరీస్ కోసం అనమాట. మేము ఏం చేసినా సో మన మెమరీస్ ఏవేవైతే ఉంటాయి ఈ మెమరీస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి నేనైతే యూట్యూబ్ని స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రీవియస్ ఛానల్లో ఏవైతే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానో ఆ వీడియోస్ నేను ఆ మెమరీస్గా నాకు ఫేవరెట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్ అన్ని నేను సేవ్ చేసుకున్నవి అవన్నీ నేను మళ్ళీ ఈ ఛానల్లో రీఅప్లోడ్ చేస్తా. సో దయచేసి సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. అండ్ ఆల్సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి మీరు ఈ కాపీరైట్ అన్నది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. సో నాకైతే అంతగా తెలియలేదు, సో అంతగా నేను అనుకోలేదు యాక్చువల్లీ ఆ క్లిప్స్ యాడ్ చేయడం వల్ల అవుతుందని చెప్పి. సో అయిపోయింది. సో ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో దయచేసి మీరైతే మాత్రం ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఏదో ఒక రోజు మీకు వ్యూవర్షిప్ అయితే ఉంటుంది, బట్ స్టిల్ ఏదో ఒక రోజు మీ ఛానల్ అయితే టెర్మినేట్ అయిపోద్ది. సో దానికైతే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి గైస్. అండ్ ఆల్సో దీంతోపాటు నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే సో యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా మనం ఆల్టర్నేటివ్గా దాన్ని కూడా ఫోకస్ చేయాల్సి ఉండే. బట్ నేనైతే ఒక యూట్యూబ్ ఒకటే చాలు అనుకుని నేను ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరు, ఏదైతే యూట్యూబ్లో ఉన్నారో వాళ్ళే అనమాట. సో బట్ ఒకవేళ సేమ్ ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ ఉండుంటే ఇంకో వీడియో మనం చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మన ఛానల్ ఇట్లా అయింది, సో కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుందని చెప్పి నేను కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేసి ఉంటే సరిపోయేది. సో బట్ అది కూడా నా మిస్టేక్ వల్ల సో అది కూడా లేదు. సో అందుకే నేనైతే ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. కొత్త యూట్యూబ్, కొత్త ఇన్స్టాగ్రామ్ అన్నీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో ప్లీజ్ గైస్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఎందుకంటే మీరు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి స్టార్టింగ్ ఇంకా నేనైతే యూట్యూబ్కి కొత్త కాదు, సో కాకపోతే ఈ ఛానల్కి అయితే కొత్త. సో దయచేసి మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.